Good morning, students. Okay, today I'm giving you explanation of the topic terms involved in the spherical mirrors. సో అందరూ నోట్స్ కాపీ చేశారు అనుకుంటున్నాను ద నోట్స్ విచ్ ఐ హ్యావ్ సెంట్ యూ ద అదర్ డే. సో దిస్ ఇస్ ద వన్. ద ఫస్ట్ టర్మ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఫస్ట్ వర్డ్ ఏంటంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది ఏంటో తెలియాలి మనకు. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ పాయింట్. వాట్ ఈజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్? సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇస్ ఎ పాయింట్. ఏ పాయింట్ అంటే లైక్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద డయాగ్రామ్, వన్ సెకండ్. ఇఫ్ యూ లుక్ ఎట్ ద డయాగ్రామ్, ది కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్, ఆ రెండింటిని ఎక్స్టెండ్ చేస్తే, వెయిట్ ఎ సెకండ్. ఇట్స్ నాట్ క్లియర్ స్టిల్. ఎస్, దీన్ని మనం ఇట్లా ఎక్స్టెండ్ చేస్తే ఇట్ విల్ ఫామ్ ఏ సర్కిల్. ఈ సర్కిల్కి ఒక సెంటర్ ఉంటుంది. ఈ సెంటర్ని మనం ఏమంటున్నామంటే సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అంటున్నాం. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది ఏంటంటే ఈ కాన్వెక్స్ మిర్రర్ని కానీ కాన్కేవ్ మిర్రర్ని కానీ మనం ఎక్స్టెండ్ చేస్తే ఇట్ విల్ ఫామ్ ఏ సర్కిల్. ఇన్ 2 డైమెన్షన్స్ అయితే సర్కిల్, ఒకవేళ 3 డైమెన్షన్స్లో అయితే ఇట్ విల్ ఫామ్ ఏ స్పియర్. సో ఆ స్పియర్కి ఉండే సెంటర్ని మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. అంటే ఎవ్రీ మిర్రర్ విల్ హ్యావ్ ఎ పాయింట్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా? సో దిస్ ఇస్ ద డెఫినేషన్ విచ్ ఐ హ్యావ్ గివెన్. ఓకే, రైట్. నెక్స్ట్, పోల్. వాట్ ఈస్ పోల్? Pole is the midpoint. So midpoint of the mirror. So this mirror has got a midpoint here. This mirror has got a midpoint here, and this midpoint of the mirror is called as the pole. So pole is the midpoint. If you look at this, the midpoint of the mirror is called pole. Next, radius of curvature. So radius of curvature is nothing but, now this is what is center of curvature, and it is represented by C. So center of curvature is represented by C and pole is represented by P. Now if you connect these two lines, or in other words, the line joining pole and center of curvature is called as principal axis. What is principal axis? The line joining pole and center of curvature is called as principal axis. సో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఉండే డిస్టెన్స్ని మనము రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంట. వాట్ ఈస్ దిస్? రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా? నౌ, సో ఫర్ స్పెరికల్ మిర్రర్స్కి సంబంధించి మనం 3 టర్మ్స్ చూసాం. ఫస్ట్ టర్మ్ ఇస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెకండ్ టర్మ్ పోల్, థర్డ్ టర్మ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. వాట్ ఈస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్? The center of the sphere so formed by extending the convex mirror or the concave mirror. So ఈ కాన్వెక్స్ కాన్కేవ్ మిర్రర్స్ని ఎక్స్టెండ్ చేసుకుంటే, if you imagine you extend that, it forms a sphere, and the center of the so formed sphere is called as center of curvature. ఏమంటారమ్మా? సెంటర్ ఆఫ్ కర్వేచర్. మిర్రర్ యొక్క మిడ్ పాయింట్ని పోల్ అంటాం, అండ్ పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్య ఉండే డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంట, ఆర్. సో 3 టర్మ్స్ వచ్చాయి మనకి ఇప్పటివరకు. సెంటర్ ఆఫ్ కర్వేచర్, పోల్, అండ్ దెన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకే, దీస్ ఆర్ ద 3 టర్మ్స్ విచ్ వీ డిస్కస్డ్. అండ్ వన్ మోర్ టర్మ్ ఈజ్ ఆల్సో ఆల్రెడీ got into discussion, that is principal axis. So the line joining, what is principal axis? The line joining pole and the center of curvature is called as principal axis. What is principal axis? The line joining pole and the center of curvature is called as principal axis. Okay, now these are the 4 terms so far, and we have 2 more terms which are very important, of course. So those 2 terms are, one is focal point, another one is focal length. Focal point, focal length. First we'll look at ఫోకల్ పాయింట్ చూద్దాం. ఫస్ట్ ఫోకల్ పాయింట్ అంటే ఏందో అర్థం చేసుకుందాం. సో ఫోకల్ పాయింట్ అంటే ఏంటంటే, ఇప్పుడు యు టేక్ ఎ మిర్రర్, విల్ అజ్యూమ్ దిస్ ఈస్ ఏ
So this is a concave mirror. ఇప్పుడు ఈ కాన్కేవ్ మిర్రర్కి వాట్ ఈస్ దిస్ పాయింట్ కాల్డ్ పోల్, అండ్ వాట్ ఈస్ దిస్ పాయింట్ కాల్డ్ యాజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. వాట్ ఈస్ దిస్ లైన్ కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ యాక్సిస్. వాట్ ఈస్ ఇట్ కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ యాక్సిస్. నౌ యూ టేక్ లైట్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫైనైట్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ ఎక్కడో దూరంగా ఉంది, ఆ ఆబ్జెక్ట్ దగ్గర నుంచి లైట్ వస్తుంది అనుకుందాం. ఆబ్జెక్ట్ దగ్గర నుంచి వచ్చే లైట్ని మనము ఇట్లా ప్యారలల్ లైన్స్గా తీసుకుంటాం. ఈ ప్యారలల్ లైట్ రేస్ ఈ ప్యారలల్ లైట్ రేస్ని ఎట్లాంటి లైట్గా కన్సిడర్ చేస్తాం మనము? ద లైట్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఫార్ ఆబ్జెక్ట్. ఒక ఫార్ ఆబ్జెక్ట్, దూరంగా ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్ దగ్గర నుంచి వచ్చే లైట్ని మనం ప్యారలల్ లైట్ రేస్గా కన్సిడర్ చేస్తాం. ఈ ప్యారలల్ లైట్ రేస్గా కన్సిడర్ చేసిన ఈ ప్యారలల్ లైట్ రేస్ని మనం డయాగ్రామ్లో ఇట్లా డ్రా చేస్తాం. ఇప్పుడు ఈ మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈ లైట్ రేస్ ఏం కావాలి? మిర్రర్ కదా. సో మిర్రర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో రిఫ్లెక్షన్ జరుగుతుంది ఇక్కడ. సో దీస్ లైట్ రేస్ విల్ బి రిఫ్లెక్టెడ్. దీస్ లైట్ రేస్ విల్ బి రిఫ్లెక్టెడ్ లైక్ దిస్. ఇట్లా రిఫ్లెక్ట్ అయి వెళ్ళిపోతాయి. అంటే ఈ లైట్ రే ఇలా వచ్చి ఇట్లా రిఫ్లెక్ట్ అయిపోతుంది, ఈ లైట్ రే ఇట్లా వచ్చి ఇట్లా రిఫ్లెక్ట్ అయి వెళ్ళిపోతుంది. సో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్లా వెళ్ళిపోతుంటాయి అన్ని లైట్ రేస్కి. మనం డ్రా చేస్తే ఇఫ్ యూ డ్రా రిఫ్లెక్టెడ్ లైట్ రేస్, సో ఇట్లా వెళ్తున్నాయి. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఒక పాయింట్. ఓకేనా? సో ఐ హ్యావ్ అనదర్ డయాగ్రామ్ ఆల్సో హియర్. లుక్ అట్ దిస్ డయాగ్రామ్, ఫిగర్ 4. సో ఈ ప్యారలల్ లైట్ రేస్ అన్నీ ఏమైనా ఈ రిఫ్లెక్షన్ తర్వాత ఇట్లా వెళ్ళిపోతున్నాయి. దే ఆర్ గెటింగ్ రిఫ్లెక్టెడ్ అండ్ దే ఆర్ గోయింగ్ ఇన్ దిస్ పర్టికులర్ మేనర్. And apparently you find a intersection point there. ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ కనబడుతుంది ఇక్కడ. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏంటంటే, దిస్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ ఫోకల్ పాయింట్. వాట్ ఈజ్ ఇట్ కాల్డ్ యాజ్? ఫోకల్ పాయింట్. ఫోకల్ పాయింట్ అంటాం దాన్నే మనం, ఫోకల్ పాయింట్ అంటాం. సో ప్యారలల్గా వచ్చిన లైట్ రేస్ రిఫ్లెక్షన్ తర్వాత అవి రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళేటప్పుడు, సో దే మీట్ ఎట్ ఏ పాయింట్. దట్ పర్టికులర్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫోకల్ పాయింట్. వాట్ ఈజ్ ఇట్? ఫోకల్ పాయింట్ రిప్రజెంటెడ్ బై ఎఫ్. ఫోకల్ పాయింట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎఫ్. ఓకేనా? సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ డయాగ్రామ్ అగైన్, సో ఫోకల్ పాయింట్ విల్ బీ సమ్వేర్ మిడ్వే. సో ఇక్కడెక్కడ మధ్యలో ఇలా ఉంటుంది ఫోకల్ పాయింట్. సో ఈ ఫోకల్ పాయింట్ని మనం ఎఫ్ అన్నాం. ఫోకల్ పాయింట్ అంటే నౌ వి గాట్ సో ఫార్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, pole, radius of curvature, focal point. So these are the terms which are involved now. Okay na? Now there is one more point. So radius of curvature ante ikkada nunchi ikkada variki. Now there is one more word called as focal length, represented by small f. Focal length is the distance between pole and focal point. Pole ki focal point ki madhya unde, పోల్కి ఫోకల్ పాయింట్కి మధ్య ఉండే డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ స్మాల్ ఎఫ్తో చెప్తాం. అదే పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్య ఉండే డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్య ఉండే డిస్టెన్స్ని ఏమో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. పోల్కి ఫోకల్ పాయింట్కి మధ్య ఉండే డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంటాం. ఓకేనా? సో దీస్ ఆర్ ద టర్మ్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది కాన్వెక్స్ మిర్రర్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్స్. సో ఇన్ ద నెక్స్ట్ clipping we will see like a formation rules, basically this topic which I have already written, rules for drawing ray diagrams. So the next session lo chuddam. Okay na? Right? So go through this explanation twice or thrice so that you understand. If you have any doubts regarding any of the terms, you can leave me a message. You can just send me your doubts, okay, personally. Fine? Thank you.